మీకు గనక స్పైస్ టాలరెన్స్ అస్సలు లేకపోతే అర్జెంట్‌గా ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అలాగే ఎవరికైతే స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టమో మీరుండండి. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వెల్కమ్ బ్యాక్. ఏమైనా బాగా స్పైసీగా తినాలని ఉందంటే ఇది చేసేసుకొని అర్జెంట్‌గా తినేయండి. కానీ ముందే చెప్తున్నాను స్పైస్ మాత్రం మామూలుగా ఉండదు. ఒకవేళ మీ బాడీ కూడా నా బాడీ లాగే చాలా సెన్సిటివ్ అయితే కడుపు నొప్పి కూడా రావచ్చు. సరే ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టెప్ అయితే వంకాయల్ని ముచ్చుకలు తీసేసి వాటిని కట్ చేసేసి వాటర్‌లో వేసుకోవాలి. వాటర్‌లో వేసుకోకపోతే బ్రౌన్ అయిపోతాయి కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఇదే మన బేస్ పేస్ట్. సో దీనికి కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఒక పెద్ద కొత్తిమీర కట్ట వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొన్ని పండుమిరపకాయలు ఇవి చాలా కారంగా ఉన్నాయి ఒక 5 తీసుకున్నాం అనమాట. అలాగే 3-4 టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే చిన్న ముక్క అల్లం వేసేసి దీని ఒక పేస్ట్ చేసేసుకున్నాం. అండ్ పేస్ట్ అయితే ఫైన్ గా అవ్వకూడదు అలానే బరకగా కూడా ఉండిపోకూడదు. మీడియం గా ఉండాలి, స్మూత్ గా ఉండాలి, మరీ వాటర్గా కూడా ఉండకూడదు. ఆ నెక్స్ట్ స్టెప్ అయితే మంచిగా సీజనింగ్ చేసుకున్న క్యాస్టర్ అండ్ ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఎప్పుడైతే వంకాయ మగ్గిపోతుందో అప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కారం ఎక్కువ ఉంటుందని తెలిసి నేనైతే కొంచెం క్వాంటిటీ తగ్గించేసి 3/4 మాత్రమే వేశాను. సో అలా వంకాయలతో పాటు ఈ పేస్ట్ కూడా కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అలాగా తగ్గి డ్రై అవుతూ వంకాయలు స్మూత్ గా అవుతాయి అలాగే ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంకా కాసేపు అలా కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను దీన్ని రెడ్ రైస్ తో పేరప్ చేసుకొని తిన్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు కానీ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్నా, స్టమక్ సెన్సిటివిటీ ఉన్నా కొంచెం అవాయిడ్ చేయండి. మీకు ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ట్రై చేయండి, బాగుంది. నెక్స్ట్ ఏ రెసిపీ చేద్దాం కామెంట్ చేయండి. అండ్ యా దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ, బై.